హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే, యాక్చువల్గా మన కంటెంట్ వచ్చేసి టీం మీద నేమ్స్ రాస్తున్నాం కదా అండి. అయితే చాలామంది కమెంట్స్ అయితే చేశారనమాట. నేను వీడియో చేస్తాను అని కూడా చెప్పి చేయలేదు. ఇన్ని రోజులు అయితే టైం పట్టిందండి చేయడానికి. ఈరోజు అయితే అంటే టీం మీద నేమ్స్ ఎలా రాస్తున్నారు, ఏ మిల్క్ యూజ్ చేస్తున్నారు, ఏ పెన్స్ యూజ్ చేస్తున్నారు రాసేటప్పుడు అయితే చాలామంది అడిగారనమాట. ఆ వీడియో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఈరోజు ఆన్సర్ చేస్తానండి. అంటే ఈ మేము ఎలా చేస్తున్నాము, ఏ ప్రాసెస్లో చేస్తున్నాము అనేస్తున్నాము, టీ పెట్టి ఎంతసేపు నుంచి నేమ్స్ రాయాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేను చెప్తానండి. దానికంటే ముందు ఇంకొకటి కూడా చెప్పాలి. అంటే చాలామంది అంటే ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇది ఫేక్ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కవర్ పెట్టి రాస్తున్నారా, ఇది ఫేక్ అది ఇదని చాలామంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఇంకొంతమంది ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు, అలా వేస్ట్ చేయకండి అని కూడా చెప్తున్నారండి. అవును, నిజమే, అక్కడ వేస్ట్ అవుతుంది. టీ అనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. మేము కూడా అగ్రి చేస్తాము. కాకపోతే అక్కడ ఏంటి అంటే అంత లవ్ అనేది మాకు వస్తుందనమాట. ఇప్పుడు మనం ఒక నేమ్ వాళ్ళు కమెంట్ చేసినప్పుడు మనం రాస్తున్నాం అనుకోండి, వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అక్క, లవ్ యూ అక్క అని చెప్పడము. ఇంకా ఇంకా మెయిన్గా అయితే ఎక్కడ హ్యాపీనెస్ అనిపించిందంటే అండి, స్టార్టింగ్లో ఒకరు కమెంట్ చేశారనమాట. వాళ్ళ పిల్లల పేర్లు రాయమని చెప్పేసి కమెంట్ చేశారనమాట. చెప్పిన నెక్స్ట్ డేకి అప్లోడ్ చేస్తాం కదా మనము. అలా అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఏమని కమెంట్ చేశారంటే, మా పిల్లలు చాలాసార్లు చూసుకొని అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, థ్యాంక్ యూ సో మచ్ అనేసి కమెంట్ చేశారనమాట. ఆ పిల్లలు అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, పిల్లలనే కాదు ఇంకా ఎవరైనా కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పేసి పెట్టడము, లవ్ యూ అని చెప్పడము, చాలా లవ్ అయితే వచ్చింది అనిపించింది. అంటే నాకు ఫస్ట్ అంటే మనం మార్నింగ్ లేసి కమెంట్స్ చూస్తాం కదా, కమెంట్స్ చూసినప్పుడు ఫస్ట్ ఉండే కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ అని ఉంటుందన్నమాట. ఎవరో ఒక్కరు మాత్రం ఇది ఫేక్ అనడము, లేకపోతే ఫుడ్ వేస్ట్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, కాదని అనట్లేదు. కాకపోతే అసలు నిజంగా ఒక పాజిటివిటీ అనేది అంటే మనం ఇప్పుడు బయట ఉన్న రోజుల్లో మనం హెల్ప్ చేస్తేనే నిజంగా థ్యాంక్స్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హెల్ప్ చేసినా చేయకపోయినా కానీ థ్యాంక్స్ అనేది మనకి అసలు థ్యాంక్స్ అనేది వస్తుంది, అంత లవ్ వస్తుంది. నిజంగా ఆ పిల్లలు చేశారు కదా అండి కమెంట్, ఆ రోజు నుంచి అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. అబ్బా, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ పిల్లలు అని చెప్పేసి. ఇంకా ఆ రోజు పిల్లలు అనే కాదు, చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. సో అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువ రాయడం స్టార్ట్ చేశాను అనమాట నేనైతే. మీకు ఆ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు. మీరిస్తున్న ఆ సపోర్ట్ వల్ల అయితే మేమైతే ముందుకెళ్తున్నామండి. అక్క నీకున్న 5K సబ్స్క్రైబర్స్‌కే అంత బిల్డప్ ఎందుకు అని అనుకోకండి. 5K సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నాకైతే ఈజీగా అని అనుకోవట్లేదు. ఫస్ట్ నేను వేరే కంటెంట్‌తో ట్రై చేశాను. 1 మంత్‌కి ఒక 100 సబ్స్క్రైబర్సే వచ్చారనమాట. ఇప్పుడైతే మంచిగా రీచ్ అయితే ఉంది. సో అందుకనైతే నేను స్టార్ట్ చేశాను. దీనికే ఇంత బిల్డప్ అని అస్సలు అనుకోకండి. మీరిస్తున్న సపోర్ట్ వల్లే ముందుకైతే వెళ్తున్నాననమాట. చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే నేను చేస్తున్నానండి. ఈ వీడియో మొత్తం చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటక్క టీ మీద నేమ్స్ ఎలా రాస్తున్నావో చెప్పమంటే ఏమేమో చెప్తున్నారు అని అనుకుంటారేమోనండి. అక్కడికే వస్తున్నాను. ముందుగా అయితే మీకు పెన్స్ చూపిస్తున్నాను చూడండి. హైటెక్ పాయింట్ పెన్స్ అండి. V7 పైలట్ పెన్స్ అనమాట. మేమైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బ్లూ, బ్లాక్ అండ్ రెడ్ అండి. ఆ తర్వాత మిల్క్ వచ్చేసి ఇక్కడ మేము కర్ణాటకలో ఉంటున్నాం కాబట్టి నందిని ప్రోడక్ట్స్ ఎక్కువ దొరుకుతాయి అనమాట. మన దగ్గర అంటే తెలంగాణలో అయితే మహా గోల్డ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే బాగా వస్తున్నాయండి, అది యూజ్ చేయండి. వేరే నందిని దొరికినా కానీ ఫ్యామిలీ పిక్ ఉంది కదా, అదైతే బాగా వస్తుందన్నమాట. మనం టీ ఎలా పెడతామో అందరికీ తెలుసు కదా అండి. ముందుగా నేనైతే స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ పాలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా, మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా చేస్తే సరిపోతుందేమో. అయినా నేను ఇక్కడ ఈ మిల్క్ సరిగా రావట్లేదండి. నందిని ఫ్యామిలీ పిక్ ఉండేదైతే ఇక్కడ దొరకట్లేదు. ఈ ఆరెంజ్ కలర్లో ఉండేది దొరుకుతుంది అనమాట. సో నేను అందుకే ఒక ప్యాకెట్ మిల్క్కి ఇంకొక ప్యాకెట్ అన్ని నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను అనమాట. నీళ్ళు యాడ్ చేస్తున్నాను. అలాగే మనం టీ ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే ఏంటి అంటే టీ పౌడర్ అయితే పాలు పొంగిన తర్వాతనే అంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం టీ అనేది ఒక్కసారి చేసి దాన్ని పడేయడం కాదు అనమాట. నేనైతే 4 to 5 టైమ్స్ అయితే యూజ్ చేస్తానమాట. ఈరోజు పెట్టిన దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు పెట్టడము, ఎల్లుండి పెట్టడము, అట్లా 3-4 టైమ్స్, లేదంటే ఒక్కరోజు 3-4 టైమ్స్ అలా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ టీ మరుగుతుండేలోపు నేనైతే ఇక్కడ వచ్చేసి మనం ఒక సెట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న స్టూల్ తీసుకొని దాని మీద గ్రీన్ మ్యాట్ వేసుకొని కప్స్ అయితే అరేంజ్ చేశాను అనమాట. ఇక్కడైతే టీ పొంగింది కదా అండి, దీన్ని తీసుకెళ్ళి కప్స్లో అయితే వేసుకుందాము. కప్స్లో వేసుకున్న తర్వాత అంటే మనం కప్స్ అని ఫిల్ చేసుకుంటాం కదా, మంచిగా అరేంజ్ చేసుకోవాలి కదండి, మరి మనం రాయాలి కదా.
రాసేటప్పుడు అంటే టీ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మంచిగా మీగడ అనేది ఫామ్ అవుతుంది కదా అండి. ఇక చూడండి, ఇది మీగడే అండి. మనం కవర్ పెట్టి ఇంకేం పెట్టి రాయట్లేదు, టీ మీదే రాస్తున్నాము. మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. చాలామందికి డౌట్ ఉంది కదా, నిజంగానే టీ మీద రాస్తున్నారా లేకపోతే ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మా వారు రాస్తారనమాట, ఎక్కువ మా వారే రాస్తారు, నేను అప్పుడప్పుడు రాస్తాను. ఇక్కడ చూడండి రాస్తున్నారు, చూసారు కదా మీరు, టీ మీగడ మీదే రాస్తున్నాం అనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. టీ నేమ్స్ కూడా అండి, ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే క్లియర్గా నీట్గా వచ్చేలాగా అయితే ట్రై చేయండి. ఒక్కోసారి అటు ఇటు అవుతుంది, అయినా పర్లేదు, వాటిని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కపుల్ నేమ్ అయితే రాస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి కమెంట్ చేశారనమాట ఈ బ్రదర్ చాలాసార్లు. వెంకట్ మంజు గారు నేమ్స్ అండి, ఇవైతే చూపిస్తున్నాను. లాంగ్ వీడియోలో మంచిగా హార్ట్ సింబల్ వేసి దాన్ని రెడ్తో కలర్ దిద్దుదాం అనుకున్నాము, కానీ అది కొంచెం మిల్క్ అటు ఇటు అయిపోయింది. సో అందుకే అలా మళ్ళీ బ్లూ పెన్తో దిద్దామన్నమాట. అలా డాట్ పెట్టండి, పాపం వాళ్ళకి దిష్టి తగలకుండా బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేస్తున్నామండి మేము. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. అది ఫ్రెండ్స్ వీడియో అయితే నేనైతే అలా రాస్తున్నాను అని అయితే చెప్పానమాట. చాలామంది అడిగిన దానికి ఆన్సర్స్ వచ్చాయి అని అనుకుంటున్నాను. నిజంగా టీ మీదే రాస్తున్నామండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నేను సరిగా చెప్పలేకపోయినా కానీ నాకు తెలిసినట్లు నేనైతే చెప్పడానికి ట్రై చేశాను. అంటే వీడియో కొత్తగా చేస్తున్నాను కాబట్టి కొంచెం ఏదో అట్లా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే, నేనైతే ట్రైపాడ్ని యూజ్ చేసి, అంటే ట్రైపాడ్కి ఫోన్ సెట్ చేసుకుని అయితే నేను రాస్తున్నాను. ఇంకా కొంతమంది అయితే ట్రైపాడ్ లేని వాళ్ళు ఒకరు పట్టుకున్నా కానీ ఇంకొకరు రాస్తూ ఉండొచ్చు అనమాట. కానీ రాసే ప్రతిదీ కూడా నీట్గా రాయడానికి ట్రై చేయండి. ఇంకా ఎడిటింగ్ కూడా నీట్గా కొంచెం అంటే షార్ట్, అంటే 1 నేమ్ అనుకోండి, 1 నేమ్ అయితే ఓన్లీ 15 to 17 seconds వచ్చేలా చూసుకోండి. 2 నేమ్స్, కపుల్స్ నేమ్స్ రాస్తాం కదా, కపుల్స్ అనే కాదు ఫ్రెండ్స్ అయినా రాస్తాం కదా, 2 నేమ్స్ అలా రాసినప్పుడు 20 to 23 seconds అలే చూసుకోండి. ఎందుకంటే మనకి తక్కువ లెంత్ ఉంటే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి యూట్యూబ్ అనేది ఎక్కువ పుష్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే నాకు తెలిసిన దాంట్లో నేను చేస్తున్నాను, నేను ఎలా చేస్తే కొంచెమైనా రీచ్ వచ్చింది అనేసి నేను అలా ట్రై చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. నాకు తెలిసిందైతే తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ఇలా చేసినప్పుడు తప్పకుండా మిల్క్ అనేది వేస్ట్ అవుతుందన్నమాట. అంటే ఫుడ్ వేస్ట్ అవుతుంది అని మెసేజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అండి, వాళ్ళకైతే ఒక్కటి చెప్తున్నా, మీరిచ్చే ప్రేమ ముందు మాకు అది అంటే వేస్ట్ అవుతుంది, కాకపోతే అది కనిపించట్లేదు అనమాట, మీ ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. సో అందుకనే ఆ ప్రేమతోటే ముందుకైతే వెళ్తున్నాము. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ అలా అయితే అనుకోకండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. Please do like, share and subscribe to my channel, Anusha Vlogs. Please subscribe.